కోర్ట్‌కి వెళ్ళగానే ఆకలి లేకపోయినా తినాలనిపిస్తుందా? నిజానికి అది మీ ఆకలి కాదు. మీ మెదడు మీతో ఆడుతున్న ఒక సీక్రెట్ గేమ్. హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మనీషా. మీరెప్పుడైనా గమనించారా? ఇంట్లో బాగా తిన్నాక బయటికి వెళ్తే ఆకలుండదు. కానీ అదే మీరు ఏ మాల్‌కో లేదా ఫుడ్ కోర్ట్‌కో అడుగు పెట్టగానే ఒక్కసారిగా బిర్యానీ, పిజ్జా, కాఫీ ఏదో ఒకటి తినాలి లేదా తాగాలి అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది చాలా ప్లాన్ చేసిన ఒక సైకలాజికల్ ట్రిక్. దీన్ని అరోమా మార్కెటింగ్ అంటారు. అరోమా మార్కెటింగ్ అంటే వాసనల ద్వారా మన భావాలను, మన నిర్ణయాలను ప్రభావితం చేయడం. ఫుడ్ కోర్ట్స్, కెఫేస్, బేకరీస్ ఈ టెక్నిక్ ని చాలా స్మార్ట్ గా ఉపయోగిస్తాయి. మీరు అనుకుంటారు ఇక్కడ బిర్యానీ వాసన చాలా బాగుంది, కాఫీ స్మెల్ సూపర్ గా ఉంది అని. కానీ చాలా సార్లు వాసన సహజంగా రావడం కాదు. చాలా షాపుల్లో ఏసీ డక్స్ లో ప్రత్యేకంగా అరోమా డిఫ్యూజర్స్ అనే పరికరాలను అమర్చుతారు. ఈ ఈ పరికరాలు కృత్రిమంగా ఫుడ్ స్మెల్ ను విడుదల చేస్తాయి. ఉదాహరణకి కాఫీ షాప్ దగ్గరికి వెళ్తే ఫ్రెష్ కాఫీ వాసన వస్తుంది. అది నిజానికి అక్కడ తయారు చేస్తున్న వాసన కాకపోవచ్చు. అది డిఫ్యూజర్ ద్వారా రిలీజ్ అయిన స్మెల్ కావచ్చు. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? మన మెదడులో. మన ముక్కు ద్వారా ఈ వాసన లోపలికి వెళ్తే అవి నేరుగా మన మెదడులోని లింబిక్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇది మన ఎమోషన్స్ ను, మెమోరీస్ ను, ఆకలి వంటి వాటిని కంట్రోల్ చేసే భాగం అన్నమాట. ఈ వాసనలు లింబిక్ సిస్టమ్ ను సిమ్యులేట్ చేస్తాయి. దాంతో గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ విడుదలవుతుంది. అదే మనకు ఆకలి వేసేటట్టు ఫీల్ చేస్తుంది. అంటే నిజంగా మీ కడుపు ఖాళీగా లేకపోయినా మీ మెదడు నువ్వు తినాలి అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మీరు కాఫీ తాగాలని ప్లాన్ లేకపోయినా కాఫీ షాప్ పక్కన వెళ్తే ఒక్కసారిగా ఒక కాఫీ తాగుదామా అనిపిస్తుంది. బిర్యానీ గురించి మీకు ఆలోచనలో కూడా లేకపోయినా ఆ వాసన పీల్చగానే ఒక్క ప్లేట్ అయినా ఆర్డర్ చేద్దామా అనిపిస్తుంది. ఇది కేవలం ఆకలి మాత్రం కాదు, మీ ఎమోషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కొన్ని వాసనలు మన మంచి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఫ్యామిలీతో తిన్న ఫుడ్, ఫ్రెండ్స్ తో గడిపిన టైం ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. దాంతో మీరు ఆ ఫుడ్ కొనాలని నిర్ణయం తీసుకుంటారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ టెక్నిక్ వల్ల మనం అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు చేస్తాం. మీరు ఒక చిన్న స్నాక్ తినాలని వెళ్ళి చివరికి బిల్లు పెద్దగా అయిపోతుంది. ఇదంతా కూడా ఒక ప్లాన్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ. మీరు ఎక్కువసేపు అక్కడ ఉండాలి, ఎక్కువ ఆర్డర్ చేయాలి, ఇంకా మళ్ళీ రావాలి. ఇదే వాళ్ళ గోల్. కాబట్టి వచ్చేసారి మీరు ఫుడ్ కోర్ట్ కి వెళ్తే ఒక్కసారి ఆలోచించండి, నాకు నిజంగా ఆకలేస్తుందా లేక ఈ వాసనల వల్ల నన్ను ట్రాప్ చేస్తున్నారా అని. మీరు ఈ విషయం గుర్తుంచుకుంటే మీ ఖర్చులు కూడా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ హెల్త్‌ను కూడా కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు మనం తింటుంది మన ఆకలి కోసం కాదు, మన మెదడును మోసం చేసే ఒక వాసన కోసం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.